హలో వెల్కమ్ టు ఆడి వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త రకమైన వీడియోతో మీ ముందుకే వస్తున్నా అండి. ఇంతకీ ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ రూమ్ అంతా ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు మొత్తం గ్రేలో చూస్తున్న ఈ రూమ్ని మీకు మార్చి మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాను. డిఐవై పెయింటింగ్ స్టార్ట్ చేశాను నేను. ఈ రూమ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఆ ప్రాసెస్ ఏంటి అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేశానంటే వాల్స్ మీద ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడంతా కూడాను పుట్టి పెట్టాను. వాల్ రిపేరింగ్ కిట్ అని చెప్పేసి తీసుకున్న లోవ్స్లోని ఇక్కడ దొరుకుతుంది. సో అది తీసుకొని ఫస్ట్ ఆ హోల్స్ అన్ని ఫిల్ చేశాను. చాలా ఉన్నాయని నేను ఇప్పుడు చూస్తే కానీ గమనించలేదు ఇన్ని హోల్స్ ఉన్నాయా అని చెప్పి. సో అవన్నీ కూడాను ఆ పుట్టితో మొత్తం ఫిల్ చేసేసాను. ఫిల్ చేసిన తర్వాత యూల్ హ్యావ్ టు వెయిట్, కొన్ని అవర్స్ వెయిట్ చేయాలి అది డ్రై అయ్యి మొత్తం ఫిల్ అవ్వటానికి. వన్స్ అది డ్రై అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. నేను యూజ్ చేసింది అయితే ఇదే వాల్ రిపేర్ కిట్ గొరిల్లాది. ఇక్కడ మీకు ఒక హోల్ ఉన్నది చూస్తున్నారు కదా, దీన్ని ఎలా రిపేర్ చేశానో చూపిస్తాను. సో ఇది బాగా డ్యామేజ్ అయింది కాబట్టి వాల్లోని ఒక చిన్న మెష్ లాంటిది ఆ కిట్తో పాటే ఇస్తాడు. సో అది వేసిన తర్వాత స్టిక్ చేశాక అప్పుడు నేను ఈ పుట్టిని పెట్టాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా మనకి ఆ ఏరియా అన్నది ఆ ప్యాచ్ని ఫిక్స్ చేస్తుంది. మనకి ఎంత కావాలి అంటే ఆ పుట్టిని ఒక లేయర్ లాగా పెట్టుకోవచ్చు. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మనకి శాండ్ పేపర్ ఉంటుంది దానికి రిలవెంట్ది, అది యూజ్ చేసి మొత్తం అంతా కూడాను స్క్రబ్ ఆఫ్ చేసేసాను, ఎక్స్ట్రా ప్యాచెస్ లాగా ఉన్నదంతాను. సో దాంతో అలా చేయటం వల్ల మనకి వాల్తో ఎలైన్ అయిపోయి ఉంటుంది, మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది అండ్ వాల్ లెవెల్కి వచ్చేస్తుంది కూడా. మనకి అదొక లంప్ లాగా ఆర్ ప్యాచ్ లాగా కనిపించదు పెయింట్ వేసేటప్పుడు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ప్రతి స్టెప్లో ఆద్య ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండింది. ఈ శాండింగ్ చేసే దగ్గర అంతా కూడాను 1-2 సార్లు నేను చేసి చూపిస్తే తనే మొత్తం అన్ని ప్యాచెస్ని కూడాను శాండ్ చేసిందండి. చాలా పర్ఫెక్ట్గా చేసింది. తన ఏజ్కి తను చాలా బాగా చేసింది అని చెప్పొచ్చు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ తను అలా హెల్పింగ్ హ్యాండ్ ఆఫర్ చేయడానికి. అండ్ తను చేసిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ నేను ఇచ్చాను బిఫోర్ ఐ స్టార్ట్ పెయింటింగ్ టు మేక్ ష్యూర్ మొత్తం ఆ ప్యాచెస్ అంతా కూడాను సాఫ్ట్గా ఉన్నదా లేదా అని చెప్పి. మనకి ఎందుకంటే పెయింట్ చేసిన తర్వాత మనకు అవి ప్యాచెస్ లాగా కనిపించకూడదు అని చెప్పి మీకు ఈ ప్రాసెస్ అంతా కూడాను వీడియోలాగా చేసి పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ శాండింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింటింగ్ స్టార్ట్ చేసాము. ఇది జస్ట్ నార్మల్గా పెయింట్ వేయటమే కాదు, దీని ఒక యాక్సెంట్ వాల్లా చేయాలి అన్నది నా ఐడియా. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవ్వింది ఏంటి అన్నది టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకే తెలుస్తుంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగాను. అండ్ ఈ వీడియోకి ఆర్ ఈ పెయింటింగ్ ప్రాసెస్కి నేను ఏవైతే ఎక్విప్మెంట్ యూజ్ చేశానో మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఏమేమి యూజ్ చేశానో డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఈ వాల్ అంతా కూడాను ఫస్ట్ కోటింగ్ ఫినిష్ అయిపోయింది. పెయింటింగ్ అంతా ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన పెయింట్ బాటిల్ మీద ఆర్ క్యాన్ మీద దాన్ని చూసి ఫాలో అవుతున్నాను నేను. వీళ్ళు ఇక్కడ చెప్పటం ఏంటి అంటే ఫస్ట్ కోట్ అయిన తర్వాత కపుల్ అవర్స్ వెయిట్ చేయమని చెప్పారు, అది డ్రై అయ్యి అబ్జార్బ్ అయ్యే వరకు. సో మనం అలాగే చేద్దాము. ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆద్య మనకి చాలా హెల్ప్ చేసింది. టువర్డ్స్ ద ఎండ్ వచ్చేసాం మనం ఈ వాల్కి ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింటింగ్ వేయటానికి. మీరు గమనిస్తే మీకు ఆ చేంజ్ బాగా తెలుస్తుంది. పక్కనంతా గ్రే వాల్ ఉన్నది అండ్ ఇక్కడ మీరు చూస్తే వైట్ వాల్ ఉన్నది. సో మీకు ఆ ట్రాన్సిషన్ ఇంకా ఈజీగా కంపేర్ చేసుకోవటానికి తెలుస్తుంది. పెయింట్ మనం ఫుల్గా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఎంత బాగా ఈ వాల్ బ్యూటిఫుల్గా తయారైందో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫ్లాట్గా ఉన్న వాల్ అంతా కూడాను మోస్ట్ ఆఫ్ ఇట్ నేను రోలర్ని యూజ్ చేసి ఫినిష్ చేశాను పెయింటింగ్ అంతా కూడాను. బట్ కార్నర్స్ ఆఫ్ ద వాల్ మాత్రం బ్రష్తో చేస్తున్నాను. అలాగే ప్లగ్ పాయింట్స్ ఉండే దగ్గర కూడాను వాటి చుట్టూ బ్రష్తో చేయటం ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది. సో విత్ ప్రాక్టీస్ అలా వాల్ టు వాల్ నాకు ఇవన్నీ లెర్న్ చేస్తూ తెలిసింది నాకు. ఈ ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత కపుల్ అవర్స్ తర్వాత నేను సెకండ్ కోటింగ్ కూడా వేసేసాను. సో వేసేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం యాక్సెంట్ వాల్ చేయటం. అది ఎలా చేశాను ఏంటి అన్నది కూడా చూద్దాము. ఇప్పుడు చూస్తున్నట్టయితే 2 కోట్స్ ఆఫ్ పెయింటింగ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకు వచ్చిన వాల్ టెక్స్చర్ ఇది అండ్ వాల్ కలర్ ఇది. మీరు చూస్తే చాలా బ్రైట్ వైట్ ఉన్నది. యాక్చువల్గా అయితే ఆఫ్ వైట్ తీసుకున్నాము, కంప్లీట్ బ్రైట్ వైట్ తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మనకి ఉన్న ట్రిక్కీ పార్ట్ ఈ టేప్స్ అంటించి మనం ప్యాటర్న్లో మనకు కావాల్సిన ప్యాటర్న్లో టేప్స్ని స్టిక్ చేసి ఆ డిస్టెన్స్ అంతా కూడా మ్యాచ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా డిజైన్ చేయటం. అది కొంచెం ట్రిక్కీగా అనిపించింది. బట్ ఫార్చునేట్లీ యశ్వంత్ అండ్ ఆద్య చాలా హెల్ప్ చేశారు నాకు ఇది చేయటానికి. దానివల్ల నాకు చాలా ఈజీగా అనిపించింది. అయితే ఫస్ట్ అంతా కూడాను ఆ బ్యాలెన్సింగ్ స్టిక్ యూజ్ చేసుకుంటూ నేను స్టిక్ చేశాను. దాంతో నాకు ఇంకా ట్రిక్కీ అనిపించింది. అప్పుడు ఏం చేసాము అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ కట్ చేసుకొని ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో 2 టేప్స్ మధ్య
ఆ పీస్ ఆఫ్ పేపర్ని పెట్టుకుంటూ వెళ్ళాను. అది నాకు కొంచెం ఈజీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి బిగ్గర్ వైడర్ డిస్టెన్స్లో గ్యాప్లో పెట్టుకునే దానికైతే టేప్, మెజరింగ్ టేప్నే యూజ్ చేశాను. సో అదే గ్యాప్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసేలాగా చూసుకున్నాను. ఈ విధంగా ఈ ప్యాటర్న్ అంతా కూడాను డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉన్నది అన్నది కనుక మీరు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో ఎండ్ వరకు కూడాను. నేనైతే అబ్సల్యూట్లీ హ్యాపీ ఇంత బ్యూటిఫుల్గా ఈ రూమ్ మొత్తం మార్చినందుకు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఫార్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ ప్యాటర్న్ అంతా కూడాను టేప్స్ లాగా స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చేసిన స్టెప్ ఏంటి అంటే బ్లూ టేప్ వేసుకున్నాను. కొంచెం వైడర్ టేప్ బేసికలీ. సో ఆ వైడర్ టేప్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇన్ కేస్ రోలర్ కొంచెం పైకి వెళ్ళినా కూడాను ఆ వైట్ సీలింగ్కి, ఇప్పుడు మొత్తం రూమ్ అంతా కూడా వైట్ పెయింట్ వేసేసా కదా, సో దానికి స్టిక్ అవ్వకుండా, జస్ట్ ఇన్ కేస్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండటానికి సేఫ్టీ కోసం అన్నట్టు. అండ్ నేను చేసిన ఇంకో పని ఏంటి అంటే టేప్ వేసిన తర్వాత కొంచెం వైట్ పెయింట్ తీసుకొని టేప్కి ఈదర్ సైడ్స్ అన్నట్టు కొంచెం మొత్తం స్టిక్ ఇంకా బాగా అవుతుంది అన్నట్టుగా అనుకున్నాను. బట్ నేను లెర్న్ చేసిన లెసన్ ఏంటి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ హెల్ప్స్. అది వేయటం వల్ల మనకేమీ పెయింట్, ఎక్స్ట్రా పెయింట్ ఏదైతే ఉందో చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైనా మనకి టేప్ సరిగ్గా అంటుకోకపోవటం వల్ల ఆర్ అక్కడ గ్లూ కొంచెం లూజ్ అవ్వటం వల్ల లోపలికి బ్లీడ్ అయితే కనుక ఆ పెయింట్ అది హెల్ప్ అవుతుందేమో ఈ వైట్ పెయింట్ వేయటం వల్ల అనుకున్నాను. బట్ నాకైతే అది హెల్ప్ అయినట్టు అనిపించలేదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే దానికి ఇంకేమైనా టిప్స్ ఉంటే డెఫినెట్గా ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్యాటర్న్ అంతా రెడీ అయిపోయింది కదండి. మేము చూస్ చేసుకున్న కలర్ అయితే ఈ కలర్ ఆఫ్ గ్రే. సో దీన్ని తీసుకొచ్చి మొత్తం అంతా కూడా వాల్ మీద పెయింట్ వేసాము. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి టేప్స్ ఉన్నాయో అక్కడ మనకి వైట్ ఉంటుంది అండ్ మిగతా వాల్ కలర్ అంతా కూడాను గ్రే ఉంటుంది. ఇది మాకు వన్స్ టేప్ ప్యాటర్న్ అంతా పర్ఫెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఇది చేయటం చాలా తక్కువ టైమే పట్టింది. రోలర్ పెద్దదే కాబట్టి క్విక్గా చేసేయగలిగాము. దీనికి కూడా అంతే, కార్నర్స్కి వచ్చేసరికి బ్రష్ యూస్ చేసాము. అదైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. బ్రష్ ఆర్ చిన్న మినీ సైజ్ రోలర్ ఉంటుంది. సో ఆ రెండిట్లో ఏది యూస్ చేసినా కూడా ఈజీగానే ఉంటుంది. పక్కన టేప్ ఉన్నది కాబట్టి ఎక్స్ట్రా ఏమైనా అంటినా టేప్కే అంటుతుంది. సో మినీ రోలర్తో కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకు. ఇది కూడా అంతే, ఫస్ట్ కోట్ అయిపోయి కపుల్ అవర్స్ డ్రై అయిన తర్వాత అప్పుడు సెకండ్ కోట్ స్టార్ట్ చేసాము. సెకండ్ కోట్ స్టార్ట్ చేసే ముందు ఆ చిన్న రోలర్ ఉన్నది అన్నాను కదా, ఆ చిన్న రోలర్తో మొత్తం కార్నర్స్ అంతా ఫస్ట్ వేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ కోట్ వేసాను మొత్తం వాల్ అంతా కూడాను. సో వన్స్ ఆ పెయింట్ అంతా అయిపోయిన తర్వాత ఆ టేప్స్ తీసిన తర్వాత డిజైన్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉన్నదో చూద్దాము. సెకండ్ కోట్ పెయింట్ అయిపోయిన తర్వాత వాల్ అయితే ఇలా ఉంది. ఇంకా టైం టు రివీల్. మొత్తం టేప్స్ అన్నీ కూడా తీసేద్దాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను ఆ డిజైన్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. చాలా ఎక్సైటెడ్గా తీసాము మొత్తం టేప్స్ అన్నీ కూడాను. అలాగే చిన్న భయం కూడాను, అసలు మంచిగా వచ్చిందా రాలేదా. ఇది ద ఫస్ట్ టైం కదా మేము కూడా అటెంప్ట్ చేయటం ఇలాంటిది ఒకటి. సో బాగా వచ్చిందా రాలేదా అని ఒక చిన్న టెన్షన్ ఉండింది. కానీ వన్స్ అవుట్పుట్ చూసిన తర్వాత మాత్రం వెరీ 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 హ్యాపీ. చాలా బాగా వచ్చింది. మీరేమనుకుంటున్నారు, ఈ వాల్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మేము గమనించింది ఏంటంటే ఆ వైట్ పెయింట్ టేప్ చుట్టూ వేయటం వల్ల ఎక్స్ట్రా గ్రే పెయింట్ ఏదైతే వేస్తున్నామో అది బ్లీడ్ అవ్వకుండా ఉంటుంది అనుకున్నాము, కానీ అలా వర్కౌట్ అవ్వలేదు. సో మేము మళ్ళీ లోవ్స్ వెళ్ళి ఒక చిన్న టైనీ బ్రషెస్ తీసుకొని వచ్చాము. దాంతో అక్కడక్కడ బ్లీడ్ అయినదంతా కూడాను మళ్ళీ ఆ వైట్ పెయింట్ వేసి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. బట్ వన్స్ అది ఫిక్స్ అయిన తర్వాత అసలు టూ గుడ్, నో ఫ్లాస్, నథింగ్, ఎక్సలెంట్గా అనిపించింది. నాకైతే మాత్రం వెరీ హ్యాపీ. ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఇట్స్ టైమ్ టు రివీల్. ఈ రూమ్ ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము రూమ్ ట్రాన్స్ఫర్మేషన్కి. వెరీ 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 హ్యాపీ. అసలు రూమ్ చాలా బ్రైట్గా ఉంది, ఇంకా వెంటిలేషన్ ఎక్కువ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ యాక్సెంట్ వాల్ ఆ రూమ్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసింది. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in another video. Bye bye. Bye. Like, share and subscribe.